హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ మై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 2000 ఫాలోవర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అన్వి అఖిల్ వర్మస్ నిలయం ముందు కార్ దిగుతారు. ఇంట్లో ఉన్న పండగ వాతావరణం చూడగానే ఆకాష్ భూమి కోసం చేపించాడేమో అనుకుంటారు. అఖిల్ గుండె వేగం పెరిగింది. అన్వి ధైర్యం చేసి లోపలికి అడిగేసింది. కానీ అఖిల్ అడుగు వెనక్కి పడుతుంది. తనకంటూ ఒక కుటుంబం ఇచ్చిన వాళ్ళని ఈ పెళ్లితో మోసం చేశా అన్న ఆలోచన అఖిల్ది. ఆకాష్ బావగారికి నా ముఖం ఎలా చూపించను, భూమి అక్కకి ఏమని చెప్పను, ఇంట్లో వాళ్ళు నేను ఆస్తి కోసం చేసుకున్నా అనుకుంటారేమో అన్న ఆలోచనలు అఖిల్వి. అనుకుంటూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాడు అఖిల్. అన్వి తన పక్కన నీర వెనక్కి వెళ్ళడం గమనించి వెనక్కి చూస్తుంది. అఖిల్ ఒంటి నిండా చెమటలు, టెన్షన్తో నోట మాట రావడం లేదు. అన్వి వెనక్కి చూసి, ఏంటి అక్కడే ఆగిపోయావు, నా పక్కన నడిచే ధైర్యం లేదా అంటూ నవ్వుతుంటే, నవ్వుతారేంటి మేడం, నీకు భయంగా లేదా? భయం నాకెందుకురా, అన్నీ చూసుకుంటా అన్నాడుగా, నాకేం భయం లేదని మనసులో అనుకుంటుంది అన్ని. నాకెందుకు భయం, నేనేం చేశా, అంతా చేసి నువ్వేగా అంటుంది. అయ్యో అదేంటి మేడం అలా అనేస్తున్నారు, మీరు కట్టమంటేనేగా కట్టాను, కట్టమంటే కట్టేస్తావా అంటూ అఖిల్ మీదకి వెళ్తుంది అన్వి. అఖిల్ నోట మాట రావడం లేదు. అన్వి అఖిల్ చేయి పట్టి, ఇప్పుడు నువ్వు రాకపోతే నేను వెళ్ళి మా అన్నయ్యని తీసుకొని వస్తాను అంటుంది. అఖిల్ని బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్తుంది అన్వి. భయంగానే అఖిల్ అన్వి వెంట స్లోగా నడిచాడు. ఇంట్లో అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అఖిల్ అన్వి ఇద్దరు మెడలో పూలదండలతో గుమ్మం ముందు నిలబడ్డారు. వాళ్ళని అలా చూడగానే ఇంట్లో వాళ్ళకి ఒక్కసారిగా గుండె జారినట్లు అయింది. అఖిల్ కళ్ళల్లో ఏదో బాధ, భయం కనిపిస్తుంది. అన్వి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏంటి అఖిల్ ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆకాష్. అఖిల్ ఏం మాట్లాడకుండా అన్వి వైపు చూశాడు. అన్వి అఖిల్ వైపు చూస్తూ, మీరు పెళ్లి చేసుకున్నారని ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. అందరూ ఒక్కసారి అక్కడ హాజరయ్యారు. అందరూ వాళ్ళిద్దరిని కోపంగా చూస్తున్నారు. అన్వి మాత్రం ముసిముసి నవ్వులో నవ్వుతుంది. అన్నయ్య, అఖిల్ని నా మెడలో వద్దన్నా తాళి కట్టాడు అంటూ బుంగం మూతి పెట్టుకుంది అన్వి. అందరూ అఖిల్ని కొద్దిసేపు ఏడ్పించడానికి రెడీ అయ్యారు. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. ఆకాష్కి కోపం వచ్చింది. ఏంటిది అఖిల్, ఇదేం పిచ్చి పని చేసావు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అని అరిచారు. ఆకాష్ అరుపులకి అఖిల్ గుండె వేగం మరింత పెరిగింది. అన్వి వైపు చూసి, ఏంటి మేడం అలా చెప్పారు అంటాడు చిన్నగా. అఖిల్, క్షమించండి బావా, నేను తప్పు చేశాను, కానీ నేను అన్విని కావాలని పెళ్లి చేసుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది అంటాడు తల దించుకొని. భూమి కూడా షాక్ అయింది. అన్వి, నువ్వు కూడా ఇంత పెద్ద తప్పు చేస్తావని నేను అనుకోలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. అన్వి భూమి మాటలకి షాక్ అయింది. అన్నయ్య ఇంట్లో మాట్లాడుతా అన్నాడు, మాట్లాడలేదా అని ఆకాష్ వైపు చూసింది. అందరినీ చూడలేక అఖిల్ తలదించుకొని నిలబడ్డాడు. మిగతా వాళ్ళు అసలు అఖిల్ ఇంత పని చేస్తావు అనుకోలేదు అనేసరికి అఖిల్ ఒక్కసారి మోకాలు వేసి తల వంచి చేతులు జోడించి, అందరూ నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను, కానీ నేను ఇది కావాలని చేయలేదు, కావాలంటే ఇప్పుడే అన్వి మెడలో తాళి తీసేయండి అంటూ చేతులు జోడిస్తాడు. అందరూ వెంటనే అయ్యో అని చిన్నగా నవ్వేసి అఖిల్ని ఆకాష్ పైకి లేపి, అవేం మాటలు అఖిల్, పెళ్ళి అనేది పవిత్ర బంధం, తాళి ఒకసారి మెడలో పడ్డాక తీయడం జరగదు, నువ్వు 3 ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు, అది ఆ దేవుడు ఆజ్ఞతోనే జరిగింది, అలానే నువ్వు కేవలం పెద్దవాళ్ళ ముందు తల వంచేసింది కేవలం ఆశీస్సులు అందుకోవడానికి మాత్రమే అంటాడు. అఖిల్ ఏం అర్థం కానట్లు అందరి వైపు అయోమయంగా చూస్తాడు. అందరూ నవ్వుతూ కొత్త జంటని ఆశీర్వదించి లోపలికి రమ్మంటారు. ఫార్మాలిటీస్ పూర్తి అవ్వగానే ఇద్దరు కుడికాళ్ళు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చి దేవుడి గదికి వెళ్తారు. అప్పుడే ఒక 12 మంది ఆడవాళ్ళు బ్లాక్ యూనిఫామ్లో లోపలికి వస్తారు. అలానే వాళ్ళ వెనుక మరో 10 మంది మగవారు బ్యాగ్స్తో లోపలికి వస్తారు. అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు, ఎవరా వీళ్ళనుకుంటూ. వచ్చిన గర్ల్స్లో ఒక అమ్మాయి ముందుకు వచ్చి, గర్ల్స్ టేక్
ప్లేసెస్ అంటుంది. వెంటనే ఇద్దరిద్దరు చొప్పున భూమి, అన్వి, శ్రీ, జయ, సులోచన పక్కన నిలబడతారు. ఇంకో అమ్మాయి బాయ్స్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఎవరెవరికి పక్కకి వెళ్ళాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అక్కడ ఎవ్వరికీ ఏం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది ఇంతలో? సోనీ ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని అంటూ చాలా స్టైల్‌గా క్యాట్ వాక్ చేస్తూ బ్లాక్ బ్లేజర్‌లో నడిచి వస్తుంది ఒక అమ్మాయి. చూడ్డానికి అచ్చం కొరియన్ మోడల్‌లా ఉంది. ఒకవైపు ఆమె బోల్డ్ లుక్‌లో లూజ్ హెయిర్, కర్వ్ స్టైల్ టచ్‌తో పర్ఫెక్ట్ కొరియన్ గ్లామ్ లుక్. చెవిలో తళతళలాడే డైమండ్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఆమె స్టేటస్‌ని చెప్పకనే చెబుతున్నాయి. చేతిలో క్లాసిక్ హ్యాండ్ బ్యాగ్, పాయింటెడ్ గ్లిట్టర్ హీల్స్‌లో క్యాట్ వాక్‌తో వస్తున్న ఆమెని అందరికీ తను మోడల్ ఏంజెల్‌లా కనిపిస్తుంది. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒకరి మొఖాలొకరు చూసుకుంటున్నారు వింతగా. సులోచన ఒక అడుగు ముందుకు వేసి, హేయ్! ఎవరు మీరంతా? సబ్బులు, సర్పులు అమ్ముకునే సేల్స్ వాళ్ళు అంటూ ఆ వచ్చిన అమ్మాయి వైపు వేలు చూపించి, హే! నువ్వెవరో టిక్కుమని తిప్పుకుంటూ వచ్చేస్తున్నావు అంటూ వస్తున్న అమ్మాయి వైపు వేలు చూపించి అంటుంది సులోచన. వస్తున్న ఆమె, హే ఆంటీ! ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? నా పేరు మాయ అంటూ చాలా స్టైల్‌గా చెప్తుంది. దానికి సులోచన, నీ పేరు మాయ అయితే ఏంటి? కోయ అయితే ఏంటి? టిప్ టాప్‌గా రెడీ అయ్యి వచ్చి ఇంట్లో ఉన్న అన్నీ మాయం చేయాలనుకుంటున్నావా? అంటూ కోపంగా అడుగుతుంది. చెట్టి గ్యాంగ్‌లాగా బ్లేజర్ గ్యాంగ్‌లా అంటుంది సులోచన అందరినీ వైపు చూస్తూ. మాయకి సులోచన అంటున్నవి సరిగ్గా అర్థం కాక తన అసిస్టెంట్ సోనీ వైపు చూసి సోనీ మాయకి అర్థమయ్యేలా చెప్తుంది. దా సులోచన అన్న మాటలకి అర్థం తెలిసిన వెంటనే మాయ, ఓ షిట్ ఆంటీ! మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఇండియాలోనే టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ అయిన బ్యూటిఫుల్ డ్రీమ్ కంపెనీ మేనేజర్ మాయ అంటుంది. చాలా స్టైల్‌గా తన మాటల్లోనే ఎంతో స్టైల్ ఒలకబోస్తుంది. అది అర్థమైన అన్వి, హే మాయ! నైస్ టు మీట్ యూ. నేను మీరు హోస్ట్ చేసిన చాలా ఈవెంట్స్ చూశాను. మైండ్ బ్లోయింగ్ అసలు అంటూ మాటలు కలుపుతుంది అన్వి మాయ పక్కకు వెళ్ళి. మాయ తన కన్నులకి ఉన్న గ్లాసెస్ తలపైకి పెట్టి సోఫాలా స్టైల్‌గా కూర్చుంటూ, ఆకాష్ సార్ ఉన్నారా? అని అడుగుతుంది. మళ్ళీ అందరూ ఒకసారి మొహాలు చూసుకుంటారు. హే పిల్ల! నెత్తి మీద 2 కళ్ళు పుల్లలతో కలిపి 4 కళ్ళు ఉన్నాయిగా చూసావుగా? ఆకాష్ బాబు ఇక్కడ కనిపించట్లేదుగా. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అయినా మా ఆకాష్ బాబుతో నీకేంటి పని అంటుంది సులోచన మళ్ళీ కలగజేసుకుంటూ. మాయా మనసులో ఓహ్ షిట్! ఈ ఓల్డ్ వుమెన్ డిస్‌గాస్టింగ్‌గా అనిపిస్తుంది అని మనసులో అనుకొని, ఆకాష్ సార్ వస్తే మీకు తెలుస్తుంది నేను ఎవరో అంటుంది. ఇంతలో పైనుంచి మెట్లు దిగుతూ వస్తున్న ఆకాష్ వైపు చూపిస్తూ, అదిగో వస్తున్నాడు మా ఆకాష్ బాబు అంటుంది సులోచన. అందరి కళ్ళు ఒకసారే ఆకాష్ వైపు మళ్ళాయి. బ్లాక్ ఫార్మల్ జీన్స్, వైట్ టీ షర్ట్ వేసుకొని, పాకెట్‌లో చేయి పెట్టుకొని చాలా స్టైల్‌గా మెట్లు దిగుతున్న ఆకాష్ వైపు చూస్తూనే మాయ తనకి తెలియకుండానే సోఫాలోంచి లేచి నిలబడుతుంది. మాయ మనసులో ఆకాష్‌ని అలా చూస్తూ, ఓహ్ మ్యాన్! మరీ ఇంత హాట్‌గా ఉన్నాడేంటి? తన వాయిస్ విని నేను ఎలా ఊహించుకున్నానో అంతకన్నా ఎక్కువ హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అంటూ ఆకాష్ వైపు నుంచి కన్నులు తిప్పకుండా కన్నులతోనే ఆకాష్‌ని స్కాన్ చేస్తుంది మాయ. ఆకాష్‌కి 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ అని అర్థమవుతుంటే కండలు తిరిగిన ఆకాష్ శరీరాన్ని కన్నులతోనే తరిమేస్తున్నట్లు చూస్తుంది. మాయని చూడగానే ఆకాష్ ఫేస్‌లో ఆనందం. హే హాయ్ మాయ అంటూ పలకరిస్తూ మాయ ముందు స్టైల్‌గా నిలబడ్డాడు ఆకాష్. వెంటనే మాయ ఆకాష్‌కి చిన్న హగ్ ఇస్తూ హాయ్ ఆకాష్ అంటుంది. భూమి ఫేస్ అది చూడగానే డల్ అయిపోతుంది. ఆమె వచ్చినప్పటి నుంచి ఎందుకో భూమికి మనసులో ఏదో ఆందోళన అనిపిస్తుంది. అలానే మాయాని గమనిస్తుంది భూమి. భూమికి మాయ చూస్తుంటే చిన్నప్పుడు తను చూసిన సీరియల్స్‌లో విలన్‌లా కనిపించింది.
మాయ ఆకాష్ని హగ్ చేసుకోగానే భూమి గుండెల్లో ట్రైన్స్ పరిగెత్తినట్లు అనిపిస్తుంది. ఆకాష్ ఏంటి సడన్ సర్ప్రైజ్ మాయా అని అడుగుతాడు. నువ్వు ఆర్గనైజ్ చేయబోతున్న ఈవెంట్ మేనేజర్ నేనే. నీతో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు ఇచ్చిన డీటెయిల్స్కి డౌట్ వచ్చి చెక్ చేసి చూస్తే అది నువ్వే అని కన్ఫర్మ్ అయ్యాక నా చిన్ననాటి ఫ్రెండ్ ఈ ఈవెంట్ని నేనే చెయ్యాలి అని నాకు వేరే వర్క్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని వచ్చేసా అంటుంది మాయా. అలానే ఇది నీకు ఎలా స్పెషల్ ఈవెంట్‌నో నాకు కూడా అంతే. నేను నా కంపెనీ స్టార్ట్ చేశాక ఇది 100వ ఈవెంట్. సో, అదిరిపోయేలా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి, ముందు నిన్ను కలుద్దామని వచ్చేసా. అయ్ అంటుంది మాయ. దానికి అయినా ఎంపీ గారి అమ్మాయికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటాడు ఆకాష్. నీకు తెలుసుగా ఆకాష్, చిన్నప్పటి నుంచి నా లెగ్స్ మీద నేను నా ఓన్‌గా నిలబడాలి అనే కోరిక. నా 10థ్ అయ్యాక కొరియా వెళ్ళిపోయా. ఇంకా మిగతా స్టడీస్ అన్నీ అక్కడే. 2 ఇయర్స్ బ్యాక్ ఓన్ కంపెనీ పెట్టాను. ఇదిగో ఇలా సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమెన్ అయ్యాను అంటుంది. ఆకాష్ చిన్న చిరునవ్వు నవ్వి మాయ అని జయ దగ్గరికి తీసుకువెళ్ళి, అమ్మ తిను మాయ నా స్కూల్ ఫ్రెండ్ అనగానే గుర్తుంది. బాగున్నావా మాయ అంటుంది జయ. ఎందుకో వాళ్ళనే చూస్తున్న భూమి కడుపు మంటగా ఉంది. కారాలు, మిరియాలు నూరేస్తుంది మనసులోనే. ఆకాష్ వైపు చిన్న సీరియస్ లుక్ ఇచ్చింది. భూమి లుక్ అర్థం చేసుకున్న ఆకాష్, ఏంటి మాయా మరి ఇంతమందిని వేసుకొచ్చావు అంటాడు. నువ్వేగా ఆకాష్, షాపింగ్ చేసే టైం కూడా లేదు. బట్ బెస్ట్ ఈవెంట్ అవ్వాలి అన్నావు. అందుకే మీ వాళ్ళందరి కోసం బెస్ట్ న్యూ మోడల్ డిజైనరీ శారీస్, హాఫ్ శారీస్ అండ్ మేకోవర్ కోసం బెస్ట్ బ్యూటీషియన్స్ అందరినీ తీసుకువచ్చేస్తా. ఈ ఈవెంట్ పనులు కూడా జెట్ స్పీడ్‌లో జరిగిపోతున్నాయి. జస్ట్ మీరు రెడీ అయ్యి వస్తే చాలు అంటుంది. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత జయ గారు, ఏంటి ఆకాష్ అసలేం జరుగుతుందని అడుగుతారు. అమ్మ, ఈ ఈవెంట్ అన్వి పెళ్లి ఈవెంట్‌ని ప్లాన్ చేశా. ఈ ఈవినింగ్ అన్వి ఈవెంట్‌ని ప్లాన్ చేశా. ఇది మన ఫ్యామిలీలో బెస్ట్ ఫంక్షన్ అవ్వాలి అంటాడు. కానీ ఆకాష్, మీ నాన్నగారు లేని టైంలో మన ఫ్యామిలీ మొత్తం ఉంటే బాగుంటుందిగా అంటుంది. కొంచెం ఫేస్ డల్‌గా పెట్టి జయ. అమ్మ కంగారు పడకు. డాడీ దగ్గరికి నేను కునాల్‌ని పంపించాను. కునాల్ తప్పకుండా నాన్నని ఈ ఈవెంట్‌కి తీసుకువస్తాడు అంటాడు. వెంటనే అందరి ఫేస్ వెలిగిపోతాయి. సులోచన మాయతో మాటలు కలుపుతుంది. విరాజ్ షోలో అఖిల్ నా తమ్ముడు అని తెలిసినప్పటి నుంచి అఖిల్ని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది అండి అంటుంది. విరాజ్ ఇంకో కొన్ని గంటలు ఆగితే మనం తనకి ఇది హ్యాపీ మూమెంట్లో చెప్పవచ్చు. అలానే సర్ప్రైజింగ్ గిఫ్ట్లా కూడా ఉంటుంది అంటాడు. ఇంతలో మాయా ఆకాష్, ఈ ఈవెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తావా? నాతో ఈవెంట్ దగ్గరికి వస్తే నీకేమన్నా చేంజెస్ కావాలంటే చెప్పిస్తా అంటుంది. ఆకాష్ కూడా సరే అంటాడు. కానీ భూమికి ఆకాష్‌తో మాట్లాడాలి అనుకుంటుంది. మాయ అందరికీ వాళ్ళ వర్క్స్ చెప్పేసి ప్రతి ఒక్కరు ఈవెంట్‌కి స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలి. అలా రెడీ చేయండి అంటూ బయటకి నడుస్తుంది. భూమి ఆకాష్‌తో మాట్లాడాలనుకుంటుంది. కానీ ఆకాష్ మాయతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. భూమి నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళిపోతున్న ఆకాష్ మాయాల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. మీకు స్టోరీ నచ్చినట్లయితే మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి. చాలా డేస్ నుంచి ఒక్క పూట ఫుడ్ మాత్రమే తినడానికి ఇస్తూ, కోపం వచ్చినప్పుడల్లా కొడుతూ, హింసిస్తున్న ఇంద్రనీల్ ఒంట్లో ఓపిక అయిపోతుంది. ఇంద్రనీల్ ఒక చీకటి రూమ్‌లో కార్నర్‌లో నేల మీద పడుకొని ఉండగా, అడుగుల శబ్దం విని బైరా వస్తున్నట్లు అర్థం చేసుకున్న ఇంద్రనీల్ చాలా దర్జాగా బాడీ స్టిఫ్ చేసి కూర్చుంటాడు. ఇంద్రనీల్ ముందుకు వచ్చిన బైరా, ఏంటి నీల్, అసలు ఎంత హింసించినా నీ ఫేస్ మీద చిరునవ్వు చెరగడం లేదు అంటాడు. నా కొడుకు ఏదో రోజు నిన్ను ఇంతకన్నా దారుణంగా హింసిస్తాడు. అది నేను చూస్తూ ఉండాలిగా. అప్పుడు నా ఫేస్‌లో స్మైల్ నువ్వు చూడలేకపోతావేమో అని అంటాడు అంతే పొగరుగా. నీకు పొగరు ఏమాత్రం తగ్గలేదు. సరే, నీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చా.
నీ కూతురికి అఖిల్ అనే అనాథతో పెళ్లి జరిగింది అంటాడు నవ్వుతూ. అవునా అంటాడు ఆనందంగా ఇంద్రనీల్. ఏంటి నీల్ ఇది ఏమన్నా బాగుందా? ఎప్పుడూ నీకే గుడ్ న్యూస్‌లా ఈసారి నాకు గుడ్ న్యూస్ చెప్పొచ్చుగా అంటాడు బైరా ఇంద్రనీల్ దగ్గరికి వెళ్తూ. సరే నేను నీకో ఛాన్స్ ఇస్తా. నీ కూతురిని ఆశీర్వదించడానికి వెళ్ళాలని లేదా అంటాడు. ఇంద్రనీల్ కన్నుల్లో మెరుపు చూసి చిన్న డీల్. నువ్వు ఓకే అంటే నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా భూమిని నా దగ్గరికి పంపించి నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు అంటాడు. ఆ మాటకి కోపం వచ్చిన ఇంద్రనీల్ ఛీ సిగ్గులేదా అని అడుగుతాడు బైరాని. కూతురు వయసున్న అమ్మాయిని కోరుకుంటావా? దాన్ని ఇప్పుడు అంటాడు ఇంద్రనీల్. దానికి బైరా దాన్ని ఇప్పుడు కాదు. అది సాపెక్కిన దగ్గర నుంచి కన్నెరకం నేనే చెయ్యాలని వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు తప్పించుకొని పోయేది. ఇప్పుడు మరింత అందంగా తయారైంది. దాని మీద మోజు పడ్డాక నా దగ్గరికి ఏ ఆడది వచ్చినా కనీసం తాకబుద్ధి కూడా కాలేదు. పక్కాగా ప్లాన్ చేసి దాని 18వ పుట్టినరోజు దానితో శోభనం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే నువ్వు దాన్ని తప్పించావు. ఆ మాటలకి ఇంద్రనీల్‌కి పిచ్చెక్కిపోతుంది. నీ కూతురు వయసున్న అమ్మాయి అంటే నీ కూతురితో సమానం. తన మీద నీకు అలాంటి కోరికలు ఉండకూడదు. అది తప్పు అంటాడు చాలా కోపంగా బైరా వైపు చూస్తూ. దానికి బైరా గట్టిగా నవ్వుతూ నాకు తప్పొప్పులు తెలియవా? నాకు నచ్చింది నేను చేస్తా. నా దారిలో ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తా అంటాడు. ఇంద్రనీల్‌కి ఏం చేయాలో అర్థం కాదు. తన కోడలు ప్రమాదంలో ఉందని తెలిసినా కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అన్న బాధ ఇంద్రనీల్‌ని తొలిచేస్తుంది. ఇది ఎలా అన్నా ఆకాష్ తెలియచెయ్యాలి అనుకుంటాడు. కానీ ఎలా అన్నది అర్థం కాదు ఇంద్రనీల్‌కి. ఈ రోజుకి ఇది చాలు. నీ కొడుక్కేదో ఈవెంట్ ప్లాన్ చేశాడు అంట. అక్కడ నా మనుషులు ఉన్నారు. నాకు దక్కాల్సిన దానిని దక్కించుకోవడం కోసం ఎంతకన్నా తెగిస్తా. అది నీకు కూడా తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బైరా వార్నింగ్ ఇచ్చి. భూమికి ఆకాష్ మీద కోపం వస్తుంది. తనని ఇగ్నోర్ చేసి మాయతో మాట్లాడుతున్నాడని. కానీ తన కోపాన్ని బయట పెట్టకుండా సైలెంట్‌గా ఉంటుంది. భూమిలో వచ్చిన జలస్ గమనించిన అన్వి, శ్రీ ఇద్దరు భూమి పక్కకి చేరి ఆ తిప్పులాడి మరీ ఓవర్ చేస్తుంది. భూమి నువ్విప్పుడు ఆకాష్‌ని నీ వైపు తిప్పుకోవాలి అంటారు. ఇంతలో మాయ ఆకాష్‌ని ఈవెంట్ జరుగుతున్న చోటుకి తీసుకువెళ్తుంది. అక్కడ అంతా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. ఆకాష్ చాలా ఇంప్రెస్ అవుతాడు. వావ్! మాయా సూపర్‌గా ఉంది. నువ్వు చెప్పినట్టే బెస్ట్ ఈవెంట్ అవుతుంది అంటారు. థాంక్స్ ఆకాష్ అంటుంది మాయ. ఆకాష్ మాయతో తన భూమికి స్పెషల్‌గా ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నా అని, దాన్ని కూడా నువ్వే ప్లాన్ చేయాలి. భూమికి ఇది మర్చిపోలేని గిఫ్ట్ అవ్వాలి అంటాడు. మాయాకి ఆ మాట వినగానే కోపం వస్తుంది. మాయాకి ఆల్రెడీ ఆకాష్ పెళ్లి గురించి మొత్తం తెలుసు. ఆకాష్ ఆ అమ్మాయిని మర్చిపోయేలా నేనే చెయ్యాలి. తనకన్నా బాగా రెడీ అయి ఆకాష్ దృష్టిలో పడాలి అనుకుంటుంది. ఆకాష్ చెప్పినట్లే అన్నీ ప్లాన్ చేసి ఆకాష్ ప్రపోజ్ చేసే టైంకి భూమి ప్లేస్‌లో తాను ఉండాలి అనుకుంటుంది ఈ మాయ. కానీ ఆకాష్ ముందు సరే అన్నట్లు చెప్తుంది. ఇంట్లో అందరూ రెడీ అవుతున్నారు. భూమి, అన్వి, శ్రీ ఒక దగ్గర రెడీ అవుతున్నారు. ముగ్గురు నవ్వుకుంటూ ఆనందంగా ఎవరికి ఏది సెట్ అవుతుందో చూసుకుంటూ అన్వి, శ్రీ ఇద్దరు భూమిని అలా రెడీ చేయండి, ఇలా రెడీ చేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు. ముగ్గురు పుత్తడి బొమ్మల్లా రెడీ అయ్యారు. ఇంకోవైపు విరాజ్‌తో అఖిల్ తన బాధలు, భయాలు షేర్ చేసుకుంటున్నాడు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, ఇక్కడికి రాగానే అందరికీ జరిగింది చెప్పి, తను ఆ పెళ్లిని రద్దు చేయాలి అనుకుంటున్నాడు అని, అన్వి తనని బెదిరిస్తుంది అని చెప్తున్నాడు. అప్పుడే ఆకాష్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఏంటి అఖిల్ నువ్వు నిజంగా అన్విని ఇష్టం లేదా? అని సూటిగా అడుగుతాడు ఆకాష్.
అఖిల్ తలదించుకొని అన్వి మేడం మంచివారే. కానీ నేను తన స్థాయికి సరిపోను అంటాడు. మీరే చెప్పండి బావగారు. ఈరోజు అనుకోకుండా పెళ్లి అయింది కాబట్టి ఇంట్లో అందరూ పెళ్లి అనే బంధానికి విలువ ఇచ్చి నన్ను యాక్సెప్ట్ చేశారు గానీ, ఈ పెళ్లి అవ్వకపోతే అన్వి మేడంకి మంచి ధనవంతుడినిచ్చి పెళ్లి చేసేవారు కదా అంటాడు అఖిల్. అప్పుడు విరాజ్, అఖిల్ అసలు ఈ మీ పెళ్లి అనుకోకుండా అయింది అనుకుంటున్నావా అని అడుగుతాడు. అదే కదా! ఆ బజరంగ్ దళ్ వాళ్ళు చేశారు అంటాడు అఖిల్. కాదు అఖిల్. అన్నయ్య అనుకుంటేనే మీ పెళ్లి అయింది. మీ కారు పోవడం, బజరంగ్ దళ్ వాళ్ళు రావడం, మీ పెళ్లి అంతా అన్నయ్య అనుకోబట్టే అయింది అంటాడు విరాజ్. అఖిల్ వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి బావగారు, మీకు నా మీద అంత నమ్మకమా అని అడుగుతాడు అఖిల్. మీ చెల్లినిచ్చి పెళ్లి చేసేంత అని అలానే ఆకాష్ వైపు అయోమయంగా చూస్తున్నాడు. అవును అఖిల్. నా చెల్లికి కరెక్ట్ అనుకున్నా. కాబట్టే చేశాను అంటాడు. అఖిల్ నోట మాట రాలేదు. వెంటనే ఆకాష్ లెగ్స్ పట్టేసుకుంటాడు. అప్పుడే ఆకాష్ అసలు అన్వి లైఫ్‌లో జరిగింది చెప్తాడు. నెక్స్ట్ విరాజ్, అఖిల్ నీ దగ్గర మీ అమ్మగారి ఫోటో ఉందిగా ఒకసారి చూపిస్తావా అని అడుగుతాడు. అఖిల్ వెంటనే తన రూమ్‌లోకి వెళ్ళి బ్యాగ్‌లో ఉన్న ఫోటో తీసుకువస్తాడు. అది చూడగానే సంతోషించి చాలా థ్యాంక్స్ అఖిల్ అంటాడు. వెంటనే ఆ ఫోటో తీసుకుని విరాజ్ ఒక మెయిడ్‌ని పిలిచి ఆ ఫోటోని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయమని చెప్తాడు. అఖిల్‌కి ఏమీ అర్థం కాదు. అదేంటి అమ్మ ఫోటో ప్యాక్ చేయమంటున్నారు అంటాడు. విరాజ్ అఖిల్‌ని గట్టిగా హగ్ చేసుకొని నీకు త్వరలోనే తెలుస్తుంది అంటాడు. సాయంత్రం 6 గంటలవుతుంది. అందరూ అద్దం ముందే ఉండి తమ తమ లైఫ్ పార్ట్నర్స్‌కి అందంగా కనిపించాలని రెడీ అవుతున్నారు. భూమి ఆకాష్‌ని ఆకట్టుకోవాలి అనుకుంటే, ఆకాష్ భూమిని ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేయాలని, విరాజ్ శ్రీకిని సర్ప్రైజ్ చేయాలని, శ్రీ విరాజ్‌కి తన మనసులో మాట చెప్పాలని, అన్వి అఖిల్‌పై ప్రేమని బయటపెట్టకుండా దాయాలని, కానీ అఖిల్ చూపు తిప్పుకోకుండా తననే చూడాలని, అఖిల్ అన్వి జీవితంలో ఇంకా బాధపడకుండా చూడాలని, అన్వి నుంచి ఇంప్రెషన్ కొట్టేయాలని. జయ కూడా చాలా అందంగా రెడీ అయ్యారు. ఇంద్రనీల్ కోసం ఎదురు చూపులతో. ఆయనకి కూడా డ్రెస్ కూడా ప్యాక్ చేశారు. భూమి, శ్రీ ముందుగా కిందకి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి అందరూ మురిసిపోతారు. వర్మ ఇంటి కోడళ్ళు అంటే ఇలానే ఉంటుంది మరి అంటూ. అన్వి ఆకాష్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నా కోసం ఇంత గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసావు అంటుంది. ఏంటి అన్వి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా చెల్లివి కాదు, నా ప్రాణం. అలాంటి దానివి నీకోసం ఏదైనా చేస్తా అంటాడు ఆకాష్. అన్వి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆకాష్ని హత్తుకుంటుంది. ఇంతలో కునాల్ వస్తాడు. కునాల్ వెంట ఎవరో వస్తున్నారు. అందరూ ఆ వ్యక్తి ఎవరో అని ఆసక్తిగా చూస్తుంటారు. ఇంద్రనీళ్ళు వచ్చారేమో అని పరుగున ఎదురు వెళ్ళి జయ కునాల్ వెనుక ఉన్న తన తండ్రిని చూసి నిరాశే మిగులుతుంది. అంటే కునాల్తో వచ్చింది కునాల్ వాళ్ళ నాన్నగారు. ఆకాష్ కునాల్ వెనుక ఉన్న కునాల్ తండ్రిని పలకరిస్తాడు. కునాల్ డాడ్ ఏరి అని అడుగుతాడు. వెనక వస్తున్నాడేమో అన్న ఆశతో వెనక్కి చూస్తూ. అందరూ ఇంద్రనీల్ తన ఫ్యాక్టరీ కోసం అడవి ప్రాంతంలో నివసిస్తున్న అటవీకులను కలిసి అక్కడ ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ అక్కడ గిరిజనులను ఉపాధి కల్పిస్తుంటాడు. నిజానికి ఇంద్రనీల్ తన ప్రతి ఫ్యాక్టరీలో అనాగరికంతో ముగ్గిపోతున్న వారిని మోటివేట్ చేసి పని ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు అని అందుకే సిగ్నల్స్ లేవు అనుకుంటున్నారు. కునాల్ ఆకాష్‌తో అంకుల్ ఫోన్ ట్యాప్ చేశాం. కానీ అంకుల్ వెళ్ళిన అడవి ప్రాంతం మెయిన్ రోడ్ మీద లాస్ట్ టైమ్ సిగ్నల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసాం. అక్కడ అడవిలో 5 తండాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ఒక్కో దిక్కులో ఉన్నాయి. అన్ని దిక్కులని మన వారిని పంపించాను అని చెప్తాడు. అందరూ ఆ మాటలకి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఆకాష్, అమ్మ, నాన్న ఎప్పుడు మంచి పనులే చేస్తారు. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అన్వి బెస్ట్ మూమెంట్
ఇచ్చేద్దాం. ఆ తర్వాత నాన్న వచ్చాక మన ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు. ఇంక జయ గారు అందరి ఫేస్ చూసి ఈ మూమెంట్స్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక సరే అని చిన్నగా అంటారు. వెంటనే ఆకాష్ గట్టిగా లెట్స్ ఎంజాయ్ ది మూమెంట్ అంటాడు. వెంటనే వీళ్ళు ఈవెంట్ జరిగే ప్లేస్‌కి చేరుకోవడానికి బస్సు వచ్చింది. అది చూడగానే బస్సులాగా అనిపిస్తుంది. కానీ అది బస్ కాదు. బాగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు వాడే కాన్వాయ్. మొత్తం పువ్వుల డెకరేషన్‌తో పువ్వుల రథంలా ఉంది. అందరూ అది ఎక్కి ఎవరి ప్లేసెస్‌లో వాళ్ళు కూర్చున్నారు. ఆకాష్ ఎప్పటినుంచో గమనిస్తున్నాడు. భూమి తన వైపు అస్సలు చూడడమే లేదు. భూమి ఎందుకు తనని చూడడం లేదో అర్థం కాని ఆకాష్ భూమి పక్కన కూర్చొని భూమి వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఈలోపే కాన్వాయ్ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే ముందు పదుల సంఖ్యలో డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్తో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో జనం నృత్యాలు చేస్తున్నారు. కొందరు డీజే ఆడుతుంటే ఇంకొందరు దాండియా ఆడుతున్నారు. ఇలా ఆ కాన్వాయ్కి వెల్కమ్ అంగరంగ వైభవంగా ఇచ్చారు. అక్కడ నిజంగా ఒక రాజభవనం తలపించేలా సెటప్ చేశారు. ఎంతో ఘనంగా వేడుకలు జరుగుతుంది అనడానికి నిదర్శనంగా కొన్ని వేల మందికి విందు భోజనాలు సిద్ధం చేశారు. వెల్కమ్ కోడ్ ఉన్న వాళ్ళని మాత్రమే భవంతిలోకి అనుమతిస్తున్నారు. మిగతా వారి కోసం బయట ఓపెన్ ఏరియాలో చాలా వైభవంగా ఏర్పాట్లు చేశారు. అందరూ చూడడానికి వీలుగా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాట్లు చేశారు. భూమి మాత్రం ఆకాష్ వైపు చూడకుండా ఎక్కడో చూస్తూ ఉంది. ఆకాష్‌కి ఏమీ అర్థం కాలేదు. కాన్వాయ్ లోపల అందరూ ఆనందంగా, ఉత్సాహంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఏర్పాట్లు చూసిన అన్వి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఆకాష్‌ని హత్తుకుంది. ఆకాష్ కూడా అన్వి ఆనందాన్ని చూసి సంతోషించాడు. ఇంతలో కాన్వాయ్ ఆగింది. అందరూ దిగి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన రాజభవనం లాంటి సెట్టింగ్ ఉంది. రంగురంగుల లైట్లతో, పూలతో అలంకరించబడిన ఆ ప్రదేశం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. అక్కడ వందలాది మంది రాజుల వస్త్రాలలో అతిథులను స్వాగతం పలుకుతూ వారికి సహాయం చేస్తున్నారు. ఆకాష్ భూమిని తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. కానీ భూమి మాత్రం ఎక్కడో చూస్తూ ఉంది. ఆకాష్‌కి ఏమీ అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాక అక్కడ విందు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. అనేక రకాల వంటకాలు, పానీయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అవి అన్నీ చూస్తూ స్టేజ్ పక్కన ఉన్న రూమ్‌కి వెళ్తున్నారు అందరూ. ఆకాష్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భూమి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అతనికి అర్థం కాలేదు. అందరూ వెళ్తుంటే ఆకాష్ భూమి చేతిని పట్టుకొని ఆపుతాడు. భూమి ఆగి ఏంటి అన్నది కోపంగా చూస్తుంది. ఏంటి భూమి ఎప్పటినుంచో చూస్తున్నా. నా వైపు చూడడమే లేదు. నేను ఇదంతా మన కోసమేగా చేస్తున్నా. నువ్వెందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? తట్టుకోలేకపోతున్నా భూమి నువ్వు ఇగ్నోర్ చేస్తుంటే అంటాడు. భూమి ఆకాష్ మాటలు విననట్లుగా అటు ఇటు చూస్తూ తనకి దగ్గరలో ఉన్న టేబుల్ మీద ఉన్న రోజ్ ఫ్లవర్స్ చూసి అక్కడికి వెళ్ళి అవి తన గుప్పెట్లో పట్టుకొని తలదించుకొని నేను వెళ్ళాలి. అందరూ నా కోసం చూస్తుంటారు అంటుంది. పాపం మన భూమి పాపకి బాగా జలస్ ఎక్కువైనట్లుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ పేరు నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.